హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ప్రజ్ఞా నిర్వచనాల మీద కోడింగ్ అనేది నేర్చేసుకుందాం. అంతకన్నా ముందు నేను చెప్పే ఒక చిన్న విషయం ఏమిటంటే, ప్లీజ్ చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, కామెంట్ కూడా చేయట్లేదు. అట్లీస్ట్ ఒక కామెంట్ అయినా చేస్తే కొంచెం నేను హ్యాపీగానే ఉంటాను కదా, నా వీడియో ఓకే వీళ్ళకి కూడా నచ్చుతుంది అని చెప్పి నేను ఎలా అయితే చదువుకుంటానో, ఎలా అయితే నిర్వచనాల్ని గుర్తుపెట్టుకుంటానో అదే విధంగా యాజ్ ఇట్ ఈస్గా నేను మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి వీడియోస్ అనేది చేసి అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ నా వే ఆఫ్ ఇది నచ్చితే, అంటే కోడింగ్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేస్తాను, తిట్టుకోకండి. నూతన పరిస్థితులను వేగముగా సమర్థవంతంగా ఎదుర్కొని సర్దుబాటు చేసుకొని సామర్థ్యం మీద నిర్వచనాలు ఉన్నాయి. ప్రతీకాత్మక ప్రక్రియలను ఉపయోగించి వ్యక్తి సర్దుబాటు చేసుకున్న సామర్థ్యము ప్రజ్ఞ అని ఎవరన్నారు? ఎడ్వర్డ్స్ అన్నారు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఎడ్వర్డ్స్ అంటే అడ్వాన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతీకాత్మక అనే ఒక అమ్మాయి ఏం చేస్తుంది? ప్రతి ప్రక్రియని ఎలా ఉపయోగించుకుంటుంది అంటే అడ్వాన్స్గా ఉపయోగించుకుంటుంది. ప్రతీకాత్మక అనే ఒక అమ్మాయి ప్రక్రియలను అడ్వాన్స్గా ఉపయోగించుకుంటుంది. అడ్వాన్స్ మీన్స్ అడ్వర్డ్స్. నెక్స్ట్, ఒక నిర్దిష్ట దిశలో ఆలోచనలతో ఆత్మవిమర్శతో సర్దుబాటు చేసుకోగలిగే శక్తి ప్రజ్ఞ. ఎవరన్నారు? బినే అన్నారు. ప్రజ్ఞ అని ఉంది కదా, సో ప్రజ్ఞ అనే ఒక అమ్మాయికి మనం చెప్తున్నాం, ప్రజ్ఞ వినే ఒక్కసారి నీ ఆలోచనలతో ఆత్మవిమర్శన చేసుకోకు. ప్రజ్ఞ, నేను చెప్పింది వినే ఒకసారి నీ ఆలోచనలతో ఆత్మవిమర్శ చేసుకోకు. వినే మీన్స్ బినే, ఓకేనా? వినే మీన్స్ బినే, ఆలోచన, ఆత్మవిమర్శ, ఆ రెండింటిని యూజ్ చేసాం. నెక్స్ట్, కొత్త సమస్యలకు పరిస్థితులకు అనుగుణ్యతను పొందే సామాన్య మానసిక శక్తి ప్రజ్ఞ. ఎవరన్నారు? స్టెర్న్ అన్నారు. స్టెర్న్ అంటే ఏంటి? మనం ముందుగా చెప్పుకున్నట్టే స్టెర్న్ అంటే స్టర్న్ అంటే స్టన్ అయిపోయాను అంటారు కదా, సో అలా గుర్తుపెట్టుకోండి. కొత్త సమస్యలు, ప్రతిసారి కొత్త సమస్యలు వస్తూనే ఉంటాయి. నేను ఆ కొత్త సమస్యలకు పరిస్థితులకు అనుగుణంగా నేనేం చేస్తానంటే మారిపోతూ ఉంటాను. ప్రతిసారి నాకు కొత్త సమస్యలు వచ్చినప్పుడు నేను స్టన్ అయిపోతుంటాను. ఎన్నిసార్లు వస్తాయి నాయన నా మీదకి కొత్త పరిస్థితులు, కొత్త సమస్యలు అనేసి నేను స్టన్ అయిపోతాను. సో అలా గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్, అమూర్త భావనలను వినియోగించుకోగలిగే సామర్థ్యము. ఇక్కడ అమూర్త చింతనానికి కావాల్సిన సామర్థ్యము ప్రజ్ఞ. ఎవరన్నారు? మెక్డోగెల్ అన్నారు. మెక్ అంటే మేక, ఓకేనా? ఇక్కడ చింతనాని కింద అండర్లైన్ చేశాను. చింతనానికి అంటే చింత అని ఉంది కదా, మేక ఏం తింటుంది? చింతాకులు తింటుంది, ఓకేనా? అలా గుర్తుపెట్టుకోండి. మేక ఏం తింటుంది? చింతాకులు తింటుంది. మెక్డోగెల్ మేక, ఓకేనా? మేక ఏం తింటుంది? చింతాకులు తింటుంది. చింత ఎక్కడి నుండి వచ్చిందంటే చింతనానికి, ఓకేనా? క్లియర్. నెక్స్ట్, అమూర్త ఆలోచన శక్తియే ప్రజ్ఞ, టర్మన్, ఓకేనా? ఇప్పుడు దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? టర్మన్ అంటే టర్మ్ 1 ఎగ్జామ్స్ అని ముందు చెప్పాను నేను. టర్మన్ అంటే ఏంటి? టర్మ్ 1 ఎగ్జామ్స్ అని గుర్తుపెట్టుకుని నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. సో యాజ్ ఇట్ ఈస్ అలాగే అమూర్త అనే అమ్మాయి తన ఆలోచన శక్తి ఉపయోగించుకొని టర్మ్ 1 ఎగ్జామ్స్ రాసింది. అమూర్త అనే ఒక అమ్మాయి తన ఆలోచన శక్తిని ఉపయోగించుకొని టర్మ్ ఎగ్జామ్స్ రాసింది. టర్మ్ మీన్స్ టర్మన్, ఓకేనా? నెక్స్ట్, తన గ్రాహ్యక శక్తిని వ్యక్తపరిచే అతీత శక్తియే ప్రజ్ఞ. ఎవరన్నారు? గాల్టన్ అన్నారు. ఇక్కడ గ్రాహ్యక శక్తి గాతో స్టార్ట్ అయింది, గాల్టన్ గాతో స్టార్ట్ అయింది, అలా గుర్తుపెట్టేసుకోండి. గ్రాహ్యక శక్తి గాల్టన్. నెక్స్ట్, సంబంధాలను అర్థం చేసుకొని త్వరగా అభ్యసించే సామర్థ్యం మీద కొన్ని నిర్వచనాలు. పరస్పర సంబంధాలను చూడగలిగే అంతర్గత శక్తి ప్రజ్ఞ.
ఇక్కడ చూసుకున్నట్టయితే స్పియర్మన్. ఏంటి? స్పియర్మన్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? స్పియర్మన్కి అలాగే ప్రజ్ఞకి పరస్పర సంబంధాలు ఉన్నాయేమో అనిపిస్తుంది. ప్రజ్ఞ మీద కదా స్పియర్మన్ చెప్పాడు నిర్వచనం. సో ప్రజ్ఞకి అలాగే స్పియర్మన్కి పరస్పర సంబంధాలు ఉన్నట్టున్నాయేమో. ఓకేనా? నెక్స్ట్, అభ్యసించడానికి దోహదపడే సామర్థ్యాల సంయుక్త నిర్వహణ ప్రజ్ఞ. ఎవరన్నారు? గేట్స్ అన్నారు. మనం అభ్యసించడానికి ఎక్కడికి వెళ్తాం? స్కూల్కి వెళ్తాం. స్కూల్కి వెళ్ళి అభ్యసించాలి అంటే ఏంటి ఓపెన్ చేయాలి? గేట్స్ అనేవి ఓపెన్ చేయాలి. ఓకేనా? అభ్యసించడానికి దోహదపడే సామర్థ్యాల సంయుక్త నిర్వహణ ప్రజ్ఞ. అభ్యసించడానికి స్కూల్కి వెళ్ళాలి, స్కూల్కి ఎంటర్ అవ్వాలి అంటే గేట్స్ ఓపెన్ చేయాలి. అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సర్దుబాటు, సాంఘిక విలువలు, సృజనాత్మక లక్షణాలు కల కృత్యాలను చేసే వ్యక్తిలో కల సామర్థ్యం ప్రజ్ఞ. ఎవరన్నారు? నోడార్డ్. ఎవరన్నారు? నోడార్డ్. ఓకేనా? దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ అండర్లైన్ చూసాను చూడండి. నో డాట్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే నో డౌట్. ఓకేనా? నో డౌట్ అని గుర్తుపెట్టుకోండి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే అండర్లైన్ చేశాను చూడండి. సృజనాత్మక లక్షణాలు కల కృత్యాలను ప్రజ్ఞ ఈజీగా చేసేస్తుంది. సృజనాత్మక లక్షణాలు కల కృత్యాలను ప్రజ్ఞ ఈజీగా చేసేస్తుంది, అందులో నో డౌట్. ఓకేనా? అలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పై నిర్వచనాలన్నింటినీ సమగ్రంగా కూర్చి వెస్లర్ క్రింది విధంగా తెలిపారు. ఎలా తెలిపారంటే ప్రయోజనాత్మకంగా ప్రవర్తించడానికి, హేతుబద్ధంగా ఆలోచించటానికి, తన చుట్టూ ఉన్న పరిసరాలను ఫలప్రదంగా మలుచుకోవటానికి వ్యక్తికి అవసరమయ్యే సామర్థ్యము ప్రజ్ఞ. ఎవరన్నారు? వెస్లర్ ఈ విధంగా తెలిపారు. ఇప్పుడు దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ప్రయోజనాత్మకంగా ఉంది కదా, ప్రయోజనాత్మకంగా నువ్వు ప్రవర్తించాలి. అలాగే ప్రయోజనాత్మకంగా నువ్వు ప్రవర్తించాలి, హేతుబద్ధంగా నువ్వు ఆలోచించాలి. ఈ రెండు చేయకపోతే నువ్వు పెద్ద వేస్ట్. ప్రయోజనాత్మకంగా ప్రవర్తించాలి, హేతుబద్ధంగా ఆలోచించాలి. ఈ రెండు నువ్వు చేయకపోతే వేస్ట్. వెస్లర్ వేస్ట్ అంటే ఎలా చేయాలో నాకు నిజంగా అర్థం కాలేదు. సో వెస్లర్ వేస్ట్ కొంచెం కలుస్తున్నాయి కదా అని చెప్పి అలా చెప్పాను. మీరు లాజిక్ ఎతక్కండి, ఎలా గుర్తు పెట్టుకోవాలి అన్నది మాత్రమే ఆలోచించాలి. ప్రయోజనాత్మకంగా ప్రవర్తించాలి లేదా హేతుబద్ధంగా ఆలోచించాలి. ఈ రెండు చేయకపోతే నువ్వు పెద్ద వేస్ట్ వెస్లర్. ఓకేనా? నెక్స్ట్, ఖచ్చితమైన దిశగా సాగి నిర్వహించటం. మనం కోరుకున్న గమ్యాన్ని చేరుకోవటానికి అవసరమయ్యే రూపాంతరాలను చేసుకోగలిగే సామర్థ్యం, స్వీయ విమర్శ చేసుకోగలిగే సామర్థ్యం ప్రజ్ఞ. ఎవరన్నారు? బినే అన్నారు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే కేడి అని రాసాను. కేడి అంటే ఖచ్చితమైన దిశ. కేడి అంటే ఖచ్చితమైన దిశ. బినే నువ్వు పెద్ద కేడి అంటే ఖచ్చితమైన దిశ. లేదు అనుకుంటే ప్రజ్ఞ నువ్వు ఖచ్చితమైన దిశగా వెళ్ళు, నా మాట విను ప్రజ్ఞ, నువ్వు ఖచ్చితమైన దిశగా వెళ్ళు. లేదు అనుకుంటే కేడి బినే అని గుర్తుపెట్టుకోండి. లేదు మర్చిపోతాం అనుకుంటే ప్రజ్ఞ నా మాట వినే నువ్వు ఖచ్చితమైన దిశగా వెళ్ళు. ఓకేనా? అలాగైనా గుర్తుపెట్టుకోండి. బినే అంటే బినే. ఓకేనా? వ్యక్తి పరిసరాలతో ప్రయోజనాత్మకంగా ప్రవర్తించగలిగే, వివేకవంతంగా ఆలోచించగలిగే, ప్రభావవంతంగా వ్యవహరించగలిగే సమిష్టి లేదా మొత్తం సామర్థ్యం ప్రజ్ఞ. వెస్లర్. ఇక్కడ మీరు ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ప్రయోజనాత్మకంగా ప్రవర్తించగలిగే, ముందే చెప్పాం కదా, ప్రయోజనాత్మకంగా ప్రవర్తించకపోతే నువ్వు పెద్ద వేస్ట్. వెస్లర్. నెక్స్ట్, ప్రజ్ఞ అన్నది కొంచెం వీడియో క్లారిటీ పెంచుకోండి, అదే క్వాలిటీ పెంచుకోండి. ఎవరికైనా కొంచెం క్లమ్సీగా కనిపిస్తుంటే. ప్రజ్ఞ అన్నది వ్యక్తి భౌతిక, సామాజిక పరిసరాలకు అనుగుణంగా మారగల సామర్థ్యం. ఎవరన్నారు? జీన్ పియాజే అన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే జీన్ పియాజేలో జీన్ ఉంది కదా, మనం వేసుకునే జీన్. ప్రజ్ఞ అనే అమ్మాయి అంటే ప్రజ్ఞ ఎప్పుడు జీన్ వేసుకుంటుంది. ఇప్పుడు ప్రజ్ఞ
వినండి. ప్రజ్ఞ ఏం చేస్తుంది? జీన్ వేసుకుంటుంది. జీన్ అంటే జీన్ పియాజే నుండి తెచ్చాము. ప్రజ్ఞ నువ్వు సామాజిక పరిసరాలకు అనుగుణంగా జీన్ అనేది వేసుకోవాలి. ఓకేనా? ప్రజ్ఞ నువ్వు సామాజిక పరిసరాలకు అనుగుణంగా జీన్ అనేది వేసుకోవాలి. భౌతిక వదిలేసానా? ప్రజ్ఞ నువ్వు భౌతిక సామాజిక పరిసరాలకు అనుగుణంగా జీన్ వేసుకోవాలి. జీన్ అంటే జీన్ పియాజే. క్లియరా? క్లియర్. ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞ అతడు అమూర్త చింతన చేయగలిగే సామర్థ్యానుపాతంలో ఉంటుంది. టర్మన్. ఇప్పుడు దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే టర్మన్ ముందే చెప్పాను. టర్మన్ అంటే టర్మ్ 1 ఎగ్జామ్స్. ఇక్కడ కూడా సేమ్ అదే ఉంది చూడండి. అమూర్త అనే అమ్మాయి తన సామర్థ్యంతో టర్మ్ 1 ఎగ్జామ్స్ రాసింది. అమూర్త అండర్లైన్ చేశాను చూడండి. లేదు అలా కాకపోతే ముందు చెప్పాను కదా, సేమ్ అదే ఇది. అమూర్త ఉంది, చింతన చేయగలిగే పక్కన సామర్థ్యానుపాతం ఉంది. సో అమూర్త సామర్థ్యానుపాతం ఈ రెండు ఉపయోగించుకోండి. అమూర్త అనే అమ్మాయి తన సామర్థ్యంతో టర్మ్ 1 ఎగ్జామ్స్ రాసింది, పాస్ అయ్యింది. అలా గుర్తుపెట్టుకోండి. వ్యక్తి కొత్త పరిస్థితులకు సఫలవంతంగా సర్దుబాటు చేసుకోగల సామర్థ్యం ప్రజ్ఞ ఎవరన్నారు? విలియం జేమ్స్ అన్నారు. ఇప్పుడు దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒక వ్యక్తి కొత్త పరిస్థితులకు ఫలవంతంగా సర్దుబాటు చేసుకుంటే జెమ్స్ ఇస్తానన్నాడు. జేమ్స్. ఓకేనా? జేమ్స్ ప్రీవియస్లో చెప్పినట్టే జేమ్స్. ఒక వ్యక్తి వచ్చి ఇలా అన్నాడు, నువ్వు కొత్త పరిస్థితులకు ఫలవంతంగా సర్దుబాటు చేసుకుంటే నీకు నేను జెమ్స్ ఇస్తాను. జెమ్స్ మీన్స్ విలియం జేమ్స్. ఓకేనా? చేతన స్థితిలో వ్యక్తి నూతన పరిస్థితులకు సర్దుబాటు కాబడే సాధారణ సామర్థ్యం ప్రజ్ఞ ఎవరన్నారు? స్టర్న్ అన్నాడు. స్టర్న్ అంటే స్టన్ అంటే ముందు చెప్పిన నిర్వచనమే ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉంది. నూతన పరిస్థితులు ఎప్పుడు వచ్చిన నూతన పరిస్థితులకు నేను స్టన్ అయిపోతుంటాను. ఓకేనా? నెక్స్ట్ పరస్పర సంబంధాలను రాబట్టే వ్యక్తి అంతర్గత శక్తి ప్రజ్ఞ. ఇది ముందే మాట్లాడుకున్నాం కదా. స్పియర్మన్కి ప్రజ్ఞకు పరస్పర సంబంధం ఉన్నట్టు ఉంది అంటే మనకు అనిపిస్తుంది అనేసి. ఓకేనా? మొత్తంగా ఆలోచించే సామర్థ్యం లేదా మానసిక శక్తియే ప్రజ్ఞ. వెర్నవ్. ఏంటి? వెర్నవ్. ఒకసారి బాగా పలకండి. వెర్నవ్. నవ్వు NOW నవ్వు. వెర్నవ్. నవ్వు వస్తుంది కదా ఇంగ్లీష్ NOW నవ్వు. వెర్నవ్. సో మొత్తంగా ఆలోచించే సామర్థ్యం. నవ్వు అంటే ఇప్పుడు ప్రెజెంట్కి మనం నవ్వు అంటాం కదా. నువ్వు మొత్తంగా ఆలోచించు. ఇప్పుడు నువ్వు మొత్తంగా ఆలోచించు. మొత్తంగా నువ్వు ఆలోచించు. నవ్ మొత్తంగా నువ్వు ఆలోచించు. అలాగా గుర్తుపెట్టుకోండి ప్రజ్ఞ. నువ్వు మొత్తంగా ఆలోచించు. నవ్వు అంటే వెర్నవ్. ఓకేనా? NOW పక్కన కూడా రాసాను, మీకు లైట్గా కనిపిస్తూ ఉంటుంది. నేను హైలైటర్తో రాశాను నవ్వు అని. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ మీకు 2 times వచ్చే చూడండి. అమూర్త ఆలోచన శక్తి ప్రజ్ఞ. టర్మన్ అంటే ఏం చెప్పాను? అమూర్త అనే అమ్మాయి తన ఆలోచన శక్తితో టర్మ్ 1 ఎగ్జామ్స్ రాసింది. నెక్స్ట్ ఇక్కడేమొచ్చింది? టర్మన్కి అమూర్త సామర్థ్యాలతో టర్మ్ 1 ఎగ్జామ్ రాసి పాస్ అయ్యింది అని చెప్పాను. రెండు కూడా రిలేటెడ్గా ఉన్నాయి. చూడండి, కన్ఫ్యూజ్ కాకుండా ఉండండి. ఇంకా స్టర్న్ ఎక్కడేమన్నాను? నూతన పరిస్థితులకు సర్దుబాటు. నూతన పరిస్థితులు ఎన్నిసార్లు వచ్చినా నేను స్టన్ అయిపోతున్నా అని చెప్పాను. సో ఇక్కడ కూడా ఏముంది? స్టర్న్కి కొత్త సమస్యలకు పరిస్థితులకు అనుగుణ్యత పొందే సామాన్య మానసిక శక్తి ప్రజ్ఞ. స్టర్న్ అన్నాను. కొత్త సమస్యలు, అక్కడ నూతన పరిస్థితులు. సో రెండు కూడా రిలేటెడ్గా ఉన్నాయి. చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా? ఇక్కడ స్పియర్మన్ అక్కడ 2 సార్లు ఇచ్చారు. రెండు కూడా సేమ్ ఒకేలాగా ఉన్నాయి. పరస్పర సంబంధాలను చూడగలిగే అంతర్గత శక్తి ప్రజ్ఞ స్పియర్మన్. ఓకేనా? సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో ఎలాగుందో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.